British Advanced Pain Clinic, నొప్పి మాయం సర్జరీ దూరం. For appointments 9155515563. 2 సార్లు జనాలు సపోర్ట్ చేయకపోవడానికి గల కారణాలు ఏంటి? ఇంకా ఆట అయిపోయినా దాని మీద పడి ఎడుతుందో వాళ్ళ మీద పడి ఎడుతుందో అంటే కామెంట్లు పెట్టుకోండి ఫరకేలే. నార్మల్గా టేస్టీ తేజని ఎందుకు సపోర్ట్ చేయలేదు యాక్చువల్ ఆడియన్స్? ఎందుకు ఓట్స్ వేయలేదు అని అడుగు. హీరోకి డైహార్డ్ ఫ్యాన్స్, అబ్బా ఈ అమ్మ ఆ హీరో సినిమా రిలీజ్ అయింది వెళ్ళాలరా అంటారు, కానీ ఆ కమెడియన్ అందులో ఉన్నాడు వాడి కోసం వెళ్ళాలరా అనుకోరు. సీజన్ 7కి 8కి ఏం డిఫరెన్స్ చూసావు, గమనించావు? సీజన్ 7లో టాస్కులాడి ఇంట్లో నిలదొక్కోవాల్సినంత అవసరం నాకు రాలా. ఎందుకంటే కానీ ఎందుకు హౌస్లోని ఓన్లీ రోహిణి, అవినాష్ నువ్వే కనిపించేవాళ్ళు, మిగతా ఎవరితో కలవలేదు ఎందుకు? సీరియస్లీ ఇన్నేళ్లలో నాకు ఎప్పుడూ క్రియేట్ కానీ ఒక బాండ్. అవినాష్, రోహిణి వీళ్ళందరి వల్ల, వీళ్ళిద్దరు డామినేషన్ వల్ల ఎంటర్టైన్మెంట్లోని టేస్టీ తేజ 7 అంతా 8లో అసలు కనిపించలేదు, కొంచెం డౌన్ అయ్యింది. నేను ఒప్పుకుంటాదాన్ని, అది మైనస్గా నేను తీసుకోనన్నా. ఎందుకు అంటే మిగతా కంటెస్టెంట్స్తోనే కూడా వెళ్ళి మాట్లాడి వాళ్ళ మీద పంచులేసి జోకులు వేస్తూ ఇలా నడుస్తుంది. ఏదైనా ఒక దగ్గర సీరియస్ అయిపోయామనుకోండి, ఏంటి ఈడు పని చేసి తీసుకుని ఈడు అరుస్తున్నాడా, ఈడు గరిచి ఎంత ఉందా, ఎక్కువసేపు ఏడవడం కానీ అక్కడ ఏదో కొంచెం సింపతి ట్రై చేశాడు, కెమెరా వైపు చూసి మరీ ఏడవడం, కొంచెం సింపతి ట్రై చేశారు. అయ్యో పాపం అని నా మీద జాలి చూపిస్తుంది, నేను తీసుకోలేను. అవతల వ్యక్తులు టేస్టీ తేజ గురించి ఏదైనా చెప్తున్నప్పుడు వాళ్ళది కూడా పర్సనల్ ఒపీనియన్గా తీసుకోవచ్చు కదా. ఇట్స్ యువర్ పర్సనల్ ఒపీనియన్, ఐ రెస్పెక్ట్ ఇట్, కానీ నేను దాన్ని యాక్సెప్ట్ చేయను. అవినాష్, రోహిణి లేకపోయి ఉండుంటే టేస్టీ తేజ ముందే ఎలిమినేట్ అయిపోయేవాడు, టాప్ 5 వచ్చేవాడిని. టేస్టీ తేజకి బయట ఫ్రెండ్స్ చాలా తక్కువ మంది సపోర్ట్ చేశారు ఈ సీజన్లో. నచ్చనాలు సపోర్ట్ చేయలేదంటే వాళ్ళకి నచ్చలేదు, ఇట్స్ దేర్ ప్యూర్లీ పర్సనల్ ఒపీనియన్ అంతే. హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ శివ, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. ఈరోజు మన ముందున్న గెస్ట్ టేస్టీ తేజ. ఇప్పటికీ మీరు చూస్తే అర్థమైపోయి ఉంటుంది, 2వ ఛాన్స్తో అనుకున్నది వాళ్ళ అమ్మగారిని ఎలా అయినా హౌస్లోకి తీసుకురావాలనుకున్నాడు, తీసుకొచ్చేసాడు. హ్యాపీయో లేదో, అండ్ లోపల ఆయన 2 సార్లు జనాలు సపోర్ట్ చేయకపోవడానికి గల కారణాలు ఏంటి, ఇవన్నీ మనకు తెలియని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే ఈరోజు టేస్టీ తేజతో మాట్లాడి తెలుసుకుందాం. హాయ్ బ్రో, ఏం బ్రో చాలా ఫార్మాలిటీ ఎలాగైనా అనిపించింది ఏంటి? కాదు లేదు, 2 సార్లు జనాలు సపోర్ట్ చేయకపోవడం ఏంటి బ్రో, ఇంట్రో సరే ఓకే. ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు జనాలకు డిస్క్లైమరు, మీరు కింద బేసిక్గా నేను మీకు జనాలకు చెబుతున్నా డిస్క్లైమర్ అంతే. ఎరా ఆట అయిపోయి 2 వారాలు అయింది, ఇప్పుడు కూర్చొని మళ్ళీ ఆట గురించి ఎందుకు దాని గురించి మాట్లాడుతావు అది ఇది అంటారేమోలే, కానీ బేసిక్గా బయటకు వచ్చేసి నాకు అంత మామూలే, అందరూ బాగానే ఉన్నాం. బట్ ఆట గురించి ఆయన క్వశ్చన్ అడిగితే అప్పుడు ఆ మినిట్లో ఏమైంది ఏంటనే దాని గురించి నా సమాధానాలు. ఇప్పుడు కూర్చొని ఇంకా ఆట అయిపోయినా దాని మీద పడి ఎడుతుందో వాళ్ళ మీద పడి ఎడుతుందో అంటే కామెంట్లు పెట్టుకోండి ఫరకేలే, చెప్పేసా డిస్క్లైమర్. కంగ్రాచులేషన్స్. డన్ అన్న, థ్యాంక్ యూ. మీ అమ్మగారిని అనుకున్న కోరిక తీరిపోయిందా? హ్యాపీయా? దిల్ ఖుష్ అన్న, చెప్పాగా 11వ వారం దాకా కష్టపడ్డా, లాస్ట్ 2 వారాలు ఎంజాయ్ చేశా బిగ్ బాస్ జర్నీని. అమ్మగారు వచ్చాక మొత్తం ఎంజాయ్. అంతేగా, ఏం అయిపోయింది, గోల్ రీచ్ అయిపోయా. సక్సెస్ జర్నీ, ఒక టార్గెట్ పెట్టుకుంటాం, టార్గెట్ రీచ్ అయిపోయిన తర్వాత ఆ యొక్క సక్సెస్ జర్నీని ఎంజాయ్ చేస్తాం. హౌస్ లోనే చెప్పాను నేను, బిగ్ బాస్ అమ్మ తీసుకొచ్చింది, ఇది నాకు సక్సెస్, ఇక నేను ఇన్ని వారాలు ఉంటే అన్ని వారాలు నా యొక్క జర్నీని ఎంజాయ్ చేస్తాను బిగ్ బాస్, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పిన. అది ఎందుకు నార్మల్గా టేస్టీ తేజని ఎందుకు సపోర్ట్ చేయలేదు యాక్చువల్ ఆడియన్స్? ఎందుకు ఓట్స్ వేయలేదు అని అడుగు. ఓట్స్ వేయలేదు, ఓట్స్ వేయకుండా 13వ వారం దాకా నేను ఉన్నావు. అంటే ఒకనొక టైం వరకు ఉన్నావు, ఇప్పుడు 7లో కూడా ఒకనొక టైం వరకు ఉన్నావు, అంతకు ముందుకు బాగాలేదని. ఓపెన్ గా అది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఓట్లు పడాలి అంటే ఆటతో పాటు నేను జనరల్ గా నమ్మేది, అండ్ ఈ సీజన్ వల్ల నాకు తెలిసింది ఏంటంటే ఓట్స్ అనేవి డెఫినెట్లీ మనం ఆడే ఆట బట్టి, దాంతోపాటు మన లుక్స్, మన ఫిజికాలిటీని, మనం ఏంటి, మనం ఏ కేటగిరీ అనే దాన్ని బట్టి కూడా ఓట్స్ అనేవి స్ప్లిట్ అవుతాయి అన్న. ఇట్ ఈస్ ఓపెన్. కమెడియన్ కేటగిరీ, కమెడియన్ ఒక పర్స్పెక్టివ్లోనే చూస్తారు, ఒక హీరోయిక్ మెటీరియల్ని హీరోయిక్ గానే చూస్తారు, ఒక విలన్ షేడ్స్ అని విలన్ గానే చూస్తారు. ఈ కమెడియన్ కేటగిరీ వాళ్ళని ఒక స్టేజ్ వరకే ఇది చేస్తారు. ఇప్పుడు ఆ వారంలో నేను ఎలిమినేట్ అవడానికి కారణం ఏంటంటే నా తర్వాత ఉన్న వాళ్ళందరికీ నాకన్నా బెటర్ ఓటింగ్ ఉంది. ఆ బెటర్ ఓటింగ్ వాళ్ళు క్రియేట్ చేసుకోగలిగారు, నేను క్రియేట్ చేసుకోలేకపోయా. క్రియేట్ చేసుకోకపోవడానికి కారణం ఏంటంటే అదే. ఇప్పుడు బేసిక్ గా సినిమాల్లో ఉంటాం అన్న, సినిమాలో అరే ఈ కామెడీ వీడు బాగా చేస్తాడరా, వీడు ఉంటే బాగుంటుందిరా అనుకుంటాం, కానీ అరే వీడు ఉంటేనే సినిమాకి వెళ్ళాలరా అని ఎట్టి పరిస్థితుల్లో అనుకో. చిన్నప్పుడు మనం చూస్తూ
తిరిగాం. అవును. హీరోకి డై హార్ట్ ఫ్యాన్స్, అబ్బా ఈ అమ్మ ఆ హీరో సినిమా రిలీజ్ అయింది వెళ్ళాలరా అంటారు, కానీ ఆ కమెడియన్ అందులో ఉన్నాడు వాడి కోసం వెళ్ళాలరా అనుకోరు. కానీ సినిమా నడుస్తున్నంత సేపు ఆ కమెడియన్ చేసే కామెడీకి అందరు నవ్వుకుంటారు, ఉంటే బాగుంటది అనుకుంటారు, కానీ వీడు ఉండాలరా అని అయితే అనుకోరు. ఉన్నంతసేపు ఎంజాయ్ చేశారు, వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేశారు, అక్కడ దాకా తీసుకొచ్చారు. బ్రహ్మానందం గారిని అనుకుంటారు కదా అప్పుడప్పుడు. అదే చెప్తున్నారు, ఆయనతో ఈ పూల్ కిందండి ఎవరి సెట్ ఆఫ్ రేంజ్ అదే ఉంటదా, ఏ కేటగిరీకి సంబంధించి నా కేటగిరీ అంటున్నా. అందుకని నా సెన్స్ కి అక్కడ వరకు నేను పుల్ చేయగలిగాను, పుల్ చేశాను. ఐఎమ్ వెరీ మచ్ సాటిస్ఫైడ్. టేస్టీ తేజ ఏం జరుగుతుందో ప్రిడిక్ట్ చేస్తున్నాడు. అంటే లైక్ వాళ్ళు ఒక ఎగ్జాంపుల్, వాళ్ళు నామినేషన్స్ చేసినప్పుడు నువ్వు నాకు తెలిసి మీరు ముందే ప్లాన్ వేసుకుని వచ్చారు, వాళ్ళు నిజంగా ప్లాన్ చేసుకుని వచ్చారు. నాకు బయటకు వచ్చినా తెలిసింది, లోపల కూడా తెలియదు నాకు ఆ విషయం తెలీదు. నేను బయటకు వచ్చిన తర్వాత మామూలు చూస్తుంటే రీల్స్ చూస్తుంటే అప్పుడు కామెంట్స్లో ఏదో వచ్చింది స్క్రోల్స్లో, వీళ్ళు ఇది చేసుకున్నారు, నెక్స్ట్ ఎమ్మటి నేను చెప్పింది వచ్చింది. నిజంగా మాట్లాడుకున్నారా నాకు తెలియదు, అప్పుడు దాకా తెలియదు నాకు. ఎందుకంటే అక్కడ సినారియోని బట్టి బేసిక్గా ఒక సెన్స్ తగిలిద్దన్న మనకి. ఎవరైతే వరుసగా మన పేరు చెబుతున్నారు కానీ నేను నామినేట్ అవ్వట్లా, బికాజ్ నేను నా పాయింట్స్లో నేను డిఫెండ్ చేసుకుంటున్నా, వాళ్ళకి స్కోప్ దొరకలా. ఒకసారి ఎక్కేసి ఇంకోసారి ఏదో తుమ్మిరి పాయింట్ చెప్పేస్తాను, నాకు అర్థమైపోయింది. ఓహో మీరు అలా అనుకున్నారా, సరే అనుకోండి. మీరు యాక్చువల్గా రాయల్ వర్సెస్ ఓజీ చేయాలి, కానీ వీళ్ళు ఓజీ వర్సెస్ తేజ చేస్తున్నారు, మీ ఆట మీరు ఆడండి, నా ఆట నేను ఆడతా అన్న. అప్పుడు కూడా వాళ్ళు లేదు మేము అనుకోలేదు అన్నారు. చుట్టూ కెమెరాలు ఉన్నాయి, అందరికీ మైకులు ఉన్నాయి, మీరు ఏం మాట్లాడారు అందరికీ తెలిసిద్ది అని చెప్పినా. బయటకు వచ్చినాక ఇంట్లో ఇప్పుడు దాకా నాకు ఎవరు చెప్పలా, ఇలా అనుకున్నామన్నారు కూడా చెప్పలా. బయటకు వచ్చినాక చూసాను అంతే. నేను చూసా టాస్క్లు కూడా ప్రిడిక్ట్ చేస్తున్నావు. ఎలా అసలు ఇవన్నీ టాస్క్లు ఎట్లా ప్రిడిక్ట్ చేస్తామన్నా చెప్పేస్తావు అన్న, నెక్స్ట్ ఇలా ఉండబోతుంది, టాస్క్ ఇలా అవ్వబోతుంది అంటే వచ్చిన తర్వాత టాస్క్ ఇలా ఆడాలి. బేసిక్గా ఎలా అంటే ఇప్పుడు కాస్త కూస్తో ఆలోచన శక్తి ఉంది కాబట్టి ఇలా జరిగిద్దేమో అని ఒక ఆలోచన అంతే. ఇప్పుడు మనం గ్రౌండ్లోకి రాగానే గ్రౌండ్లో టాస్క్ పెట్టేస్తాడు ఆయన, పెట్టేసినప్పుడు అది చూసాను ఇటు నుంచి ఇటు రావాలి, ఇటు నుంచి ఇటు పోవాలి, అది ఇది నేను అవినాష్ మాట్లాడుకుంటుంటాం, అన్న ఇది చేయాలన్న అది చేయాలని అది చేయాలని. ఒకసారి బిగ్ బాస్ అవినాష్ మీరేమనుకుంటున్నారంటే చెబుతాడు, మీరు అనుకున్నది కాదు, అరే అది కాదంట ఊరుకోరా, ఇట్లా అంటే చూడగానే కొన్ని కొన్ని వస్తాయి కదా, అది చెప్పుకుంటాం. మాక్సిమం మెజారిటీ ఆఫ్ ద టైం 90% రైట్లే అయినాయి నేను అనుకున్నాయి. 7 లో కూడా గౌతమ్ వెళ్ళి సీక్రెట్ రూమ్ అనేది నీ వల్లే పంపించారు తెలుసా లోపలికి, వాళ్ళ సీక్రెట్ రూమ్ కూడా వేస్ట్ అయింది నీ వల్లే. బొంబాడు ఇది మామూలుగా కాదు అసలు, ఎల్లంగానే ఏడాడ ఉంటాడు వినపడితే గౌతంగా వినపడుతుందని మేమే, నేను అది టెలికాస్ట్ కూడా అయిందంట. అవును సీక్రెట్ రూమ్ లో గౌతమ్ గారు ఉన్నాడని నేను చెప్పిన మా టెలికాస్ట్ అయిందంట. అవునవును అది అందుకే అంటున్నాను, ఇలా ప్రిడిక్ట్ చేసేసి ఇలా చెప్పడం వల్ల సగానికి సగం అది గేమే మారిపోయింది. సీజన్ 7కి 8కి ఏం డిఫరెన్స్ చూసావు గమనించావు? నా మీద నాకు కాన్ఫిడెన్స్ వచ్చిందన్న, సీరియస్లీ. ఆ కాన్ఫిడెన్స్ రావడానికి కూడా కారణం నేను ఓపెన్ గా చెప్తున్నా, ఏదైనా గేమ్స్ ఆడాలంటే నాకున్న బాడీ స్ట్రక్చర్కి నేను భయపడేవాడిని. అమ్మో ఫిజికల్గా ఏమన్నా అయితే నేను ఇబ్బంది పడతాను, ఈ బిగ్ బాస్ అనేది 3 నెలలు తర్వాత నాకు 30 ఏళ్ళ జీవితం ఉంది, ఏమయ్యేదే సీరియస్లీ. సీజన్ 7లో నాకు ఆ భయం మైండ్లో ఉంది. అండ్ సీజన్ 7లో టాస్కులు ఆడి ఇంట్లో నిలదొక్కోవాల్సినంత అవసరం నాకు రాలా, ఎందుకంటే సీజన్ 7లో ఉన్న ఏకైక ఎంటర్టైనర్ తేజగాడు, సరదాగా ఏదో పని చేస్తున్నాడు వెళ్తున్నాడు. ఓపెన్గా చెప్తున్నా, సీజన్ 7లో నేను అన్ని వారాలు కూడా సస్టైన్ అవడానికి నా వాక్చాతుర్యమే కారణం. సరదా చేసిన ఫన్ను జనాలకు నచ్చింది, అన్ని వారాలు సస్టైన్ చేశారు, చాలది నాకు. అండ్ నేను టాస్కులు ఆడి నిరూపించుకొని ఇంకా ముందుకెళ్ళాలి, అప్పుడు నాకు భయం ఉండేదన్న. కానీ ఈసారి వెళ్తున్నా, మళ్ళీ అవకాశం వచ్చింది. పోయినసారి లాగే పోయి నవ్వించుకుంటా తిరిగితే వర్కౌట్ కాదు, ఎందుకంటే నాకన్నా సీనియర్లు అవినాష్ అన్న, రోహిణి గారు, హరితేజ గారు, వీళ్ళందరూ బిగ్ బాస్ కాకుండా బయట కూడా చాలా ఫేమస్. వాళ్ళ యొక్క కామెడీ టైమింగ్ కానీ వాళ్ళకి వివత్సమైన ఫ్యాన్ బేస్ ఉంది. వాళ్ళందరినీ దాటుకొని నేను అరే తేజ గారు కామెడీ భలే చేశాడు అనిపించుకోవడం చాలా కష్టం, ఓపెన్ గా చెప్తున్నా. అండ్ వాళ్ళకున్న ఇదిని దాటుకొని ముందు రావడం కూడా కష్టం. నేను అనుకుంది ఓకే వాళ్ళు కామెడీ చేసినప్పుడు వాళ్ళతో నా వంతు నేను చేసి ఇంకా కొత్తగా తేజగాడు ఏంటో చూపించుకోవాలి జనాలకు అనేది నిశ్చయించుకున్నా. అందుకని సీజన్ 7కి సీజన్ 8కి డిఫరెన్స్ అనేది చాలా బాగా జనాలకు కనపడింది, దాంతోపాటు నాకు కనపడింది. ఇది నాకు హెల్ప్ అవ్వడానికి కారణం ఏంటంటే అంతకుముందు కేబీకేజీ అదే కిరాక్ బాయ్స్ కిలాడి చేసాను, అందులో టాస్కులు నేను 9 టాస్కులు ఆడితే 7 టాస్కులు నేను గెలిచా. అమ్మని అమ్మ తేజగా నువ్వు టాస్క్ ఆడితే గెలుస్తావా, నువ్వు ఆడతావా అని నాకు అనిపించి ఇంకప్పుడు ధైర్యం వచ్చి టాస్కుల్లో అడుగు ముందుకేసా. గెలవని ఓడిపోని, నువ్వు వాడాల్సింది ఆడు, చేయాల్సింది చెయ్యి, జెన్యూన్ గా చెయ్యి, గెలిపోవడంతో సంబంధం లేదు, నీ ప్రయత్నం చెయ్యి. నేను లోపలికి వెళ్ళేటప్పుడు మైండ్ లో అదే పెట్టుకున్నా, అలాగే ఆడా. అవును సార్ ఫిజికల్ టాస్క్లు కూడా బాగా ఆడావు. ఇప్పటికీ అన్నా నువ్వు నమ్మవో, ఇదిగో రైట్ హ్యాండ్ బొటన్ వేలు ఉంది కదా, బస్తాల టాస్కుల్లో మిలికెడింది. డాక్టర్ గారిని అడిగితే బిగ్ బాస్ హౌస్ లో 6 వీక్స్ నీకు ఆ పెయిన్ ఉంటుంది అన్న, స్టిల్ ఆ పెయిన్ ఇంకా ఉంది నాకు. నేను నడుస్తుంటే నాకు ఆ పెయిన్ ఉంది ఇంకా. అండ్ లెఫ్ట్ లెగ్ లో మీకు బ్యాలెన్సింగ్ టాస్క్ జరిగింది కదా, బ్యాలెన్సింగ్ టాస్క్ లో పైన ఇది వేలాడ తీశారు కదా, రోహిణి గారికి ఇచ్చారు. ఆ బ్యాలెన్సింగ్ టాస్క్ ది సారీ ఇక్కడ తగిలింది,
ఇప్పుడు 2 కాళ్ళు నేను నడుస్తున్నా, ఒకటి బొటన వేలు నొప్పి, ఇదేమో ఇక్కడ మడవ నొప్పి, రెండు నొప్పులు నడుస్తుంది. 3 సంవత్సరాలు అయింది నాకు, ఇక్కడ ఉంది ఇంకా పెయిన్. 4 సంవత్సరాలు నేను వీటికి భయపడ్డా ఒకనొక సీజన్ లో. ఈసారి భయమేలే, ఏదైతే అదేదో దూకినా సాటిస్ఫాక్షన్ గా బయటకు వచ్చా. నీకు కంటెస్టెంట్స్ లో ఏమైనా డిఫరెన్స్ అనిపించిందా? లైక్ ఇప్పుడు ఒక 7 లో కంటెస్టెంట్లను చూస్తే ఇలా ఉండాలి, మనం ఇలా మాట్లాడాలి, ఇలాగ ఆడాలి, ఇలా ఉంటుంది. సీజన్ 8 లో కూడా అలా నీకు ఏమైనా డిఫరెన్స్? ఎందుకంటే కంటెస్టెంట్సే కాదు, పర్సన్ టు పర్సన్ కూడా చేంజ్. ఎందుకంటే సీజన్ 7 లో తేజ గడికి, సీజన్ 8 లో తేజ గడికే మార్పు ఉంది. సీజన్ 7 లో నాకు ఏది హెల్ప్ అయిందంటే, అందరం ఫస్ట్ లోనే ఎంటర్ అయిపోయాం ఇంట్లోకి, ఒక జెన్యూన్ బాండ్స్, అరే రారాపురా అనే చనువు వచ్చేసింది. సీజన్ 8కి ఏంటంటే నేను గమనించింది, వాళ్ళు ఆల్రెడీ 5 వారాలు జెల్ అయిపోయారు, వాళ్ళలో మేము జాయిన్ అయ్యాం. అండ్ ఈ సీజన్ లోపలికి వెళ్ళేటప్పుడు నాకు గౌతము, నైని పావని తప్పితే, అది నైని పావని కూడా ఇంట్లో, గౌతమ్ గారు బిగ్ బాస్ హౌస్ లో తప్పితే వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ లో కూడా నాకు తెలియదు. అవినాష్ అన్న కూడా జబర్దస్త్ లో టీమ్ లీడర్, మేము కంటెస్టెంట్, మా టీం కూడా కనపడినప్పుడు హాయ్ అన్న అంటే హాయ్. అది రోహిణి గారు కూడా ఏదో ఈవెంట్స్ లో వాటిల్లో ఒకసారి ఫుడ్ వీడియో చేయండి మేడం అంటే చేశారు, అంతేగా నాకు పరిచయం లేదు వాళ్ళతో కూడా. కేబీకేజీ చేశారు కదా నిఖిల్, ప్రేరణ. అదే చెప్తున్నా, ఈ ప్రొఫెషనల్ ఫ్రెండ్షిప్ అంతే, ప్రొఫెషనల్ ఫ్రెండ్షిప్ బాండ్ లేదు. ప్రేరణ బిగ్ బాస్ కి వెళ్లే ముందు, అరే ఇలా అవకాశం వచ్చిందిరా, వెళ్తున్నాను రా, అది ఇది అని చెప్తే గుడ్ లక్, జాగ్రత్త ఇల్లు. అమ్మాయి అంది, ఎలా అవుతాను సీరియల్ చేద్దాం అవుతాను, నీ మొహం మైండ్ ఉందా లేదా మూసుకొని బిగ్ బాస్ సీరియల్ గీరియల్ కాదు, వచ్చిన తర్వాత నీకు ఆల్రెడీ ఆపర్చునిటీ వస్తుంది, ఇది వన్స్ ఇన్ లైఫ్ టైం ఆపర్చునిటీ. ఇల్లు నిఖిల్కి కూడా ఇలా ఇలా అని మేము అందరం కేబీకేజీ తర్వాత మొత్తం పార్టీ చేసుకుంటే, నిఖిల్, ప్రేరణ, విష్ణుప్రియ వీళ్ళందరూ సరదాగా వచ్చిన మేడం ఇలా అలా అలా అని చెప్పి మొత్తం మాట్లాడుకుని పంపించాం. బేసిక్ గా అలా ప్రొఫెషనల్ గా వాళ్ళు నాకు తెలుసులే, కానీ పర్సనల్ గా. కానీ ఎందుకు హౌస్ లోనే ఓన్లీ రోహిణి, అవినాష్ నువ్వే కనిపించే వాళ్ళు, మిగతా ఎవరితో కలవలేదు ఎందుకు అని ఒక క్వశ్చన్ ఉంది కదన్నా. బేసిక్ గా సీజన్ 7 లో వెళ్ళినప్పుడు నేను ఒక్కడిని అందరితో కలిసిపోయా, ఇక్కడ ఆల్రెడీ కొంతమంది కలిసిపోయి ఉన్నారు. అండ్ బిగ్ బాస్ నన్ను ఈ సీజన్ కి ఎందుకు చేసుకున్నారనేది మా ఉద్దేశం అంటే, ఎంటర్టైన్మెంట్ కోసం తీసుకున్నారు. ఇట్స్ క్లియర్. నేను కానీ, రోహిణి కానీ, అవినాష్ కానీ అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ పెట్టారు, వీళ్ళ నుండి ఎంటర్టైన్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి మమ్మల్ని అక్కడ తీసుకెళ్లారు. అటువంటి ఎంటర్టైన్మెంట్ మేము ఇవ్వాల్సినప్పుడు నేను ఎవరితో చేయాలి ఎంటర్టైన్మెంట్? రోహిణి, అవినాష్ తో చేయాలి. మా అందరం తీసుకొచ్చి ఒకే రూమ్ లో వేసారు. నేను, గౌతమ్ గారు సేమ్ బెడ్, గంగవ్వ, రోహిణి, మెహబూబు, అవినాష్, మేమందరం ఒకే రూమ్. బేసిక్ గా మీరు కూడా బిగ్ బాస్కి వెళ్ళొచ్చారు, మనకి బిగ్ బాస్ పొద్దునంతా టాస్క్లు ఏ వారం నడుస్తాయి, నైట్ పూట ఏముంటాయి మన గురించి మాట్లాడుకోవడం, సొల్లు సోది ఏదో నడుస్తా ఉంటది, కూర్చోబెట్టారే అదిరా ఇదిరా అనుకుంటా ఆ రకంగా బాండింగ్ అనేది క్రియేట్ అయింది. అది కాకుండా వెళ్ళటం ఫస్ట్ వీక్ ఇచ్చింది ఏంటి, బీబీ హోటల్ టాస్క్ ఇచ్చారు. బీబీ హోటల్ టాస్క్ అంటే ఎంటర్టైన్మెంట్ టాస్క్. ఎంటర్టైన్మెంట్ టాస్క్ ఎవరితో చేయాలి? నేను, అవినాష్ అన్న అసిస్టెంట్. ఫస్ట్ నాకు ఫుడ్ బ్లాగర్ ఇచ్చారు, అది వర్కౌట్ కాలేదని చెప్పి మార్చారు, మళ్ళీ అవినాష్ అన్న అసిస్టెంట్. సీరియస్లీ ఇన్నేళ్లలో నాకు ఎప్పుడు క్రియేట్ కానీ ఒక బాండు అవినాష్ అన్నతో ఈ ఒక్క సీజన్ 8 weeks లో ఫామ్ అయిందన్న, ఈ 2 నెలల్లో. అంతకుముందు అవినాష్ అన్న టీమ్ లీడర్, అన్న హాయ్ అన్న, ఇప్పుడు లేదు. ఏ చిన్నదానికన్నా ఏ టైంలో ఫోన్ చేసి, అరే తేజ చెప్పరా ఏంట్రా అదిరా, ఇక్కడికి వెళ్దాం అక్కడికి వెళ్దాం, అంత క్లోజ్ అయిపోయాడు అబ్బా అవినాష్ అన్న. నేను ఎక్స్పెక్టే చేయలేదు లోపలికి వెళ్ళేటప్పుడు కూడా అవినాష్ అన్న సీనియర్, మరి ఏమైందో ఏంటో ఆ సెన్స్ లోనే ఉన్నా కానీ భలే కలిసిపోయాడు. ఈ రకంగా నాకు వాళ్ళతోనే ఒకే రూమ్ షేర్ చేసుకోవడం అండ్ కలిసి కామెడీలు చేయటం, వాటి వల్ల ఇక వాళ్ళతో ట్రావెలింగ్ నాది ఎక్కువ అయింది. వేరే వాళ్ళతో కూడా ఉంది, కానీ 1 hour ఎపిసోడ్లో మేము చేసిన కామెడీ బయటకు వచ్చింది కాబట్టి వాళ్ళతో ఉంటున్నాను అనేది మాత్రమే వచ్చింది ఇక్కడ. అవినాష్, రోహిణి వీళ్ళందరి వల్ల, వీళ్ళిద్దరు డామినేషన్ వల్ల ఎంటర్టైన్మెంట్లోని టేస్టీ తేజ 7 అంతా 8లో అసలు కనిపించలేదు, కొంచెం డౌన్ అయ్యింది. అదొక పెద్ద మైనస్ గేమ్ తేజకి. నేను ఒప్పుకుంటా దాన్ని, అది మైనస్ గా నేను తీసుకోనన్నా. ఎందుకు అంటే 7లో నేను ఇందాకే చెప్పాను, ఫస్ట్ నాది, దాని తర్వాత బోలే గారిది యాడ్ అయ్యింది. ఓకే, కానీ బోలే గారిది సపరేట్ ట్రాక్, నాది సపరేట్. ఆ తరంగా ఎంటర్టైన్మెంట్ జనాలకి ఇచ్చాం, అది ఏదో విధంగా వాళ్ళకి నచ్చింది. ఇప్పుడు ఏంటంటే ముగ్గురు కలిసి చేసేటప్పుడు ఒకళ్ళొకళ్ళు డామినేట్ చేసే వాళ్ళని చూసామనుకోండి, అక్కడ హెల్దీ కాంపిటీషన్ ఉండదు. అరే ఆయన చేస్తున్నారు, ఆయన కన్నా మనం చేసేయాలరా, ఆమె చేస్తున్నా ఆమె మనం చేసేయాలి అన్న ఆలోచన పొరపాటున వచ్చింది అనుకోండి, ఆ హెల్దీ కాంపిటీషన్ ఉండదు, హెల్దీ స్కిట్స్ రావు, జనాలకు కూడా అంత హెల్దీ అనిపించదు. దాంట్లో కూడా ఎంటర్టైన్మెంట్ చేస్తే జెన్యూన్ గానే చేయాలి. వీళ్ళిద్దరు చేస్తున్నారు, వాళ్ళకి సపోర్టింగ్ గానే ఉండాలి, నేనే ఒప్పుకుంటున్నా. వాళ్ళిద్దరిది 7లోని అందరిని వెళ్ళి కెలికేవాడివి, లైక్ అందరిని వెళ్ళి కెలికి అందరి మీద ఫన్ చేసేవాడివి. వీళ్ళిద్దరు ఈ జోన్లోనే నువ్వు ఉండిపోవడం వల్ల టేస్టీ తేజ అదే నువ్వు అన్నావు రీజన్ అయితే చెప్పావు, వీళ్ళతో ఉండడం వల్ల వీళ్ళతో కలిసి అని చెప్పావు. కానీ మిగతా కంటెస్టెంట్స్తోనే కూడా వెళ్ళి మాట్లాడి వాళ్ళ మీద పంచులేసి జోకులు వేస్తూ ఇలా నడిచుంటే అది ఉండేదేమో. బేసిక్ గా స్టేజ్ మీద వెళ్ళినప్పుడు నాగార్జున సార్ ఒకటే చెప్పా, సార్ ఇప్పటిదాకా తేజ గారిని ఎంటర్టైనర్ గా చూశారు, ఈ సీజన్ లో ఎంటర్టైనర్ ప్లస్ గేమర్ గా చూడబోతున్నారు అన్న. బేసిక్ గా గేమర్ ఓకే, అదే చెప్తున్నా. ఎంటర్టైన్మెంట్ చేసేవాళ్ళు సరదాగా ఒక మాట అరిచేస్తున్నారు, అరిచేస్తున్నారేట్రా, ఆబ్వియస్లీ తీసుకుంటారు.
ఇప్పుడు మామూలుగా మనం ఫన్ లో ఉన్నామన్నా ఏదైనా ఒక దగ్గర సీరియస్ అయిపోయాం అనుకోండి, ఏంటి ఈడు ఫన్ చేసి తీసుకుని ఈడు అరుస్తున్నాడా, ఈడు గరిసి ఎంత ఉందా, అది ఉంటది. ఆబ్వియస్లీ అవినాష్ అన్న కూడా ఒకటి నేను బయటకు వచ్చినా చూసా, ఈడేంద్ర ఎట్ట అరుస్తున్నాడు అని కూడా అన్నారు అవినాష్ అన్న. ఆ మూమెంట్స్ వచ్చినప్పుడు రియాక్ట్ అవుతారు అందరూ. ఆ సెన్స్ లో నేనేమనుకున్నానంటే, ఓకే ఇప్పుడు ఫన్ జరుగుతుంది, అవినాష్ అన్న కూడా ఇప్పుడు మీరు ఏదైతే నాకు చెప్పారో, నేను సీజన్ 7 లో ఏం చేసి అందరం పోయి గెలికేవాడిని, ఈ సీజన్ లో అన్న గెలుగుతున్నాడు, రోహిణి గారు గెలుగుతున్నాడు, ఇక మళ్ళీ నేను వెళ్తా ఈ డేటర్ మళ్ళీ వాళ్ళనే ఫాలో అవుతాడు అనే సెన్స్ వస్తుంది. నాకు స్కోప్ దొరికినప్పుడు నేను చేసిన, దాంతో పాటు అదనంగా ఇందులో కామెడీలో తగ్గిందన్నారు కదా, ఆ తగ్గిన దాన్ని గేమ్స్ లో కవర్ చేసుకొని ఆ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుని ముందుకెళ్ళా ఈ సీజన్ లో. దట్ ఈస్ వాంటెడ్లీ ఓన్లీ. శోభా శెట్టి లాగా అమ్మాయి ఎవరైనా కనెక్ట్ అయ్యారా? లేదండి, ఇంకెవరు కనెక్ట్ అవ్వరండి లైఫ్ లో. సీరియస్ రాసిత్తా ప్రొఫెషనల్ పరంగానే పరిచయం అయింది ఆ పాప, పర్సనల్ గా చాలా బాగా కనెక్ట్ అయ్యింది. నేను కూడా అనుకోవాలి ఎంత కనెక్ట్ అదే ఇంకెవరు కనెక్ట్ అవ్వరు అవ్వలేదు. స్టార్టింగ్ లో టేస్టీ తేజ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తున్నప్పుడు వై టేస్టీ తేజ ఎందుకు అనే క్వశ్చన్స్ వచ్చాయి. దాని గురించి నువ్వేమైనా చెప్పాలనుకుంటున్నా? నేను అడిగా టీంని, సీరియస్లీ అడిగా, ఇంటర్వ్యూ పిలుస్తారు కదా మాట్లాడినప్పుడు, వైట్ టేస్ట్ మళ్ళీ నన్ను ఎందుకన్నా, నేను ఎందుకు అడిగానంటే, ఇవ్వండి అవినాష్ గారు ఐ మీన్ మనకి వస్తున్నాయి కదా, నా నుండి ఏమి ఎక్స్పెక్ట్ చేసి మీరు తీసుకుంటున్నారు ఈ సీజన్ లో అని నాకు రెండు చెప్పారు నన్ను ఇంటర్వ్యూ చేసేప్పుడు. ఈ సీజన్ లో ఏం తగ్గింది అని, ఎంటర్టైన్మెంట్, దానికోసం నేను తీసుకుంటున్నా. అండ్ ఇంకోటి, ఎంటర్టైన్మెంట్ తో పాటు నీకు తెలివి ఉంది, నువ్వు నీ తెలివిని ఉపయోగించి ఆట ఆడు, నీ మనసును ఉపయోగించి ఎంటర్టైన్మెంట్ చేయి, నీ నుండి ఈ రెండే ఎక్స్పెక్ట్ చేస్తున్నావు, ఇంకేమి వద్దు, నువ్వు ఇది ఆడు మాకు చాలా అన్నారు. ఇదే చెప్పారు నాకు. ఓ మనకు తెలివి ఉందని చెప్పి ఇల్లు పెట్టుకున్నారు. నిజంగా ఉంది, నేను యాక్సెప్ట్ చేస్తున్నా. నేను ఒక 2-3 డిస్కషన్స్లోనే నేను మా వాళ్ళతో చెప్తాను, ఎలా ఈ భలే గెస్ట్ చేస్తున్నానా, మన చేతికి చెప్పాను, నేను చాలాసార్లు చెప్పాను, చాలా మందికి చెప్పాను భలే గెస్ట్ చేస్తున్నాడు అని. బిగ్ బాస్ టీం కూడా స్టన్ అయిందంట, ఏంటి తేజ నువ్వు వాట్ ఈస్ బజర్ కొట్టారు అని కూడా, బజర్ కొట్టి కొడుకు 2 కొడుకులు 4 కొడుకులు 2 చెప్పు. అవును చెప్పేం కానీ అర్థం కాల టీం కూడా, ఐ మీన్ మన వాళ్ళకి నిజంగా ఒకరి దాంతో ఎక్స్ప్లెయిన్ చేసా. వాళ్ళ టీం ముందే అనుకున్నారంట తేజ ఏదైనా చెబుతాడు, ఇది చెప్పలేడు అనుకున్నారంట. చెప్పలేడు అని చెప్పి నేను రాగాలి అదే క్వశ్చన్ వాంటెడ్గా అడిగారంట, తేజ గడి చెబుతాడా లేదా అని. చెప్పిన షాక్ స్టన్ అంట, అమ్మని మీరు చెప్పేసి అడ్రా ఇది కూడా అని అనుకున్నారంట పీసీఆర్. నాకు బయటకు వచ్చి చెప్పారు. కొంచెం ఉంటది కదా నీకు నాలెడ్జ్, లైక్ ఇలా మాట్లాడు, మన ఊరు కానీ మన చుట్టాలు రిలేటివ్స్ ఉంటాయి కదా, నాలెడ్జ్ బట్టి ఫాస్ట్గా అయిపోయింది కదా నీకు. అంతే జస్ట్ అర్థం చేసుకున్నా ఇది అని చెప్పి వచ్చేసింది. టేస్ట్ తేజ నీకు మీరేమనుకున్నారు వైట్ టేస్ట్ తేజ మళ్ళీ ఎందుకురా వీడు వెళ్తున్నాడని తెలియదు మీకేం వెళ్తున్నాడంటే, ఆల్రెడీ అవినాష్ రోహిణి వీళ్ళందరూ ఉన్నారు కదా, టేస్టీ తేజ వెళ్తున్నా, ఎందుకు టేస్టీ తేజ 2-3 వారాలు బయటికి పంపి ఒక కంటెస్టెంట్ మళ్ళీ ఎలాగోకలా బయటకు పంపాలి, అలా పంపిస్తున్నారా, లేకపోతే ఏమైనా ఇంకొక వెర్షన్ ఏమైనా చూపించబోతున్నాడా, ఏం చేస్తున్నాడు టేస్టీ తేజ, ఏం చేస్తాడు నాకు తెలియదు నిజంగా. ఎప్పుడైతే వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ 8 మంది అయిపోయారో, రోహిణి గారిని హౌస్ లో చూడంగానే అమ్మని అమ్మ ఏంది ఇది ఎంతమంది వచ్చారు ఎంటర్టైనర్లు, అవినాష్ అన్న సీజన్ కే ఎంటర్టైనర్, మా సీజన్ రోహిణి గారు ఇప్పుడు బయట ఎరగేస్తున్నారు, హరితేజ గారు తోపు అప్పట్లో, మేము సీజన్ 1 చూసిన అప్పుడు మేడం గారిది. వీళ్ళందరి మధ్య నేను పిల్ల పిచ్చుగాడిని, నేనేం చేయగలను అసలు వీళ్ళతో. ఫస్ట్ 2 రోజులు నాకు అదే ఉంది మైండ్ లో ఆలోచన. నేనేమనుకున్నా సీజన్ 7 వెళ్ళాము, అందరం ఆడుకున్నాము, ఆడిచ్చేసాము, ఆడేద్దాం అనుకున్నా. వాళ్ళందరూ చూడంగానే ఆట అమ్మని ఇదేందయ్యా ఇది ఎట్ట, సరే దీన్ని ఎట్టబట్టి నెట్టుకు రావాలి అని చెప్పి ఇక వాళ్ళతో ఆ జర్నీ, ఆ కామెడీ జర్నీ కంటిన్యూ చేసి అనుకున్నా కదా. నేను గట్టి ఫిక్స్ అయ్యా, అమ్మ వచ్చేదాకా ఉండాలి, ఏ వారం 10-11 వారం వస్తాం. వీళ్ళందరిలో కల్లా నేను అనుకుంది ఏంటంటే, నిజంగా చూసి 2వ వారం 3వ వారం తేజగాడు బయటికి వెళ్ళిపోతాడు నేను అనుకుంది. నేను గనక ఆడకపోతే అన్న నిజంగా 2వ వారం 3వ వారం ఇంటర్వ్యూ నీ ముందు వచ్చి కూర్చునేవాడిని. కాస్త ఆడాను కాబట్టి నాకు నేను మలుచుకొని, ఒరే లేదురా నువ్వు ఆడితేనే కష్టపడితేనే ఉంటావు. సీజన్ 7 ఇంకా తేలికన్నా, ఇప్పుడు ఎంతమందిలో నిలదొక్కుని వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ గా వెళ్ళి ఓట్ బ్యాంక్ ను క్రియేట్ చేసుకుని ఆ ఓట్ బ్యాంక్ కన్సిస్టెంట్ గా మెయింటైన్ చేసి ఉండాలంటే చాలా కష్టం. అవును, చాలా మంది నామినేషన్ అయిన వెంటనే వచ్చేయడం, లేకపోతే ఇది జరిగింది, కానీ నీది అలా జరగలేక ఉన్నావు 4 వారాలు నామినేషన్ లో గెలిచి 5వ వారం డబుల్ ఎలిమినేషన్ లో ఎలిమినేట్ అయి బయటకు వచ్చా. అవును, డబుల్ ఎలిమినేషన్ లో పెట్టా. అది సింగిల్ ఎలిమినేషన్ అయితే అప్పుడు ఆ రోజు కూడా నువ్వు రాకపోతుండే, ఏమో తెలియదు. ఒక టాపిక్ వచ్చింది, లైక్ ఎలా అంటే పృథ్వీ, నిఖిల్ అండ్ యష్మి ఇప్పటి వరకు అసలు నామినేషనే చేసుకోలేదు, వాళ్ళది గ్రూప్ గేమ్, ఎంతమంది లోపలికి వచ్చి చెప్పినా వాళ్ళకి లైక్ మాట అనడం జరిగింది కదా, తెలియట్లేదా అని అన్నావు కదా. నామినేషన్ చేసుకోవట్లేదా నేను ఓకే, నాకు గుర్తులేదు. లాస్ట్ టైం ఎవరో ఇంటర్వ్యూలో అడిగారు ఇది నన్ను, తెలియట్లేదు అన్నావు. కానీ నువ్వు రోహిణి అవినాష్ కూడా మీరు అసలు నామినేషన్ చేసుకోలేదు, వాళ్ళది గ్రూప్ గేమ్ అయితే మీది గ్రూప్ గేమా కాదా
అని క్వశ్చన్ ఉంది, దానికి ఏం చెప్పు ఓకే క్లారిటీ? అన్న, ఇప్పుడు రోహిణి గారి ఎగ్జాంపుల్, బేసిక్ గా రోహిణి గారు నామినేట్ అయింది ఇప్పుడు 14వ వారం. అవునండి, మేము ఇంట్లోకి ఎంటర్ అయింది ఇప్పుడు 6వ వారం. 6 నుండి 14, 9 వారాల్లో నేను ఒక్కడనే కాదు కదా, హౌస్ మొత్తం రోహిణి గారు నామినేట్ చేయలే. 14వ వారంలో కూడా రోహిణి గారికి నామినేషన్ పడింది ఏంటి, నువ్వు ఇప్పుడు దాకా నామినేషన్ లోకి రాలేదు కాబట్టి నేను నామినేట్ చేస్తున్నావు అని చెప్పి నామినేట్ చేశారు. ఓకే సరే, మేము ముగ్గురం గ్రూప్ గేమ్ అన్నారు కదా, మరి అటువంటిప్పుడు రోహిణి గారిని మిగిలిన ఇంటి సభ్యులు అందరూ 12 మంది ఉన్నారు, ఎవరో ఒకరు నామినేట్ చేయొచ్చుగా. మరి నామినేషన్ చేయడానికి వాళ్ళకి రీజన్ దొరకలేదా? దొరికితే నామినేషన్ చేస్తే ఆవిడ నామినేషన్ లోకి వచ్చేదిగా. అదంతా లేకుండా తేజగాడు చేయలేదని చెప్పి క్వశ్చన్ అడుగుతుంది. మీరు నన్ను అడిగేవాళ్ళు వాళ్ళని కూడా అడగాలి, వాళ్ళని కూడా ఒరే అవును కదా రోహిణి చేయాలి కదా, మీరు ఎందుకు చేయలేరని వాళ్ళని అడగొచ్చుగా. ఎందుకంటే ఆవిడ మీద పాయింట్లు దొరకలా, పాయింట్లు లేక వేయలా, అవకాశం ఉంటే వేసేవాళ్ళు కదా నామినేషన్స్ లో. చాలా మాట్లాడుకున్నారు, మీరు చూసారు కూడా, రోహిణి గారిని తీసుకురావాలి నామినేషన్ లోకి, ఎందుకంటే 6 నామినేట్ చేయాలి అప్పుడే వెళ్ళిపోద్ది బయటికి. నా సెన్స్ లో ఏంటంటే అన్న, గ్రూప్ గేమ్ గురించి మీరు అన్నారు కానీ, మేము గ్రూప్ గేమ్ అని యాక్సెప్ట్ చేస్తా గ్రూప్ గా, ఎప్పుడు జనాలను ఎంటర్టైన్మెంట్ చేయడంలో వీఆర్ గ్రూప్ సీరియస్లీ. ఎందుకంటే కలిసికట్టుగా ఉన్నాము, వాళ్ళని ఎంటర్టైన్ చేయాలి, మేము లోపలికి వచ్చింది అదే. ఎందుకంటే లోపలికి వెళ్ళినప్పుడు చాలా ప్రెజర్ ఉంటుంది అన్న, రెండోసారి వెళ్ళినప్పుడు అది మీకు తెలియదు కాదు, ఫస్ట్ టైం వెళ్ళినప్పుడే ఏదోలా ఉంటుంది, రెండోసారి డబుల్ ప్రెజర్. ఎందుకంటే ఫస్ట్ 5 వారాలు చూసి వెళ్ళాం, అమ్మ ఫస్ట్ 5 వారాలు ఎంటర్టైన్మెంట్ లేదు, జనాలందరికీ తెలిసేది. మమ్మల్ని మా మధ్య ఆ బాధ్యత పెట్టి లోపలికి పంపించినప్పుడు మేము ఎంటర్టైన్మెంట్ చేయాలి, అది ప్లస్ అయినా మైనస్ అయినా మంచిగా వాళ్ళని నవ్వించాలి, మనం వచ్చిన పని పూర్తి చేయాలి, అదే మేము అనుకుంది. బేసిక్ గా అక్కడికి వెళ్ళాం కాబట్టి బిగ్ బాస్ కూడా మా ముగ్గురికి కలిపి టాస్క్ లీడర్ స్టార్ట్ చేశాడు. అవినాష్ మీరు ఇది, రోహిణి మీరు ఇది, వాళ్ళిద్దరు చేస్తున్నప్పుడు వాళ్ళకి అండగా నేను అన్న ఇది ఇలా చేద్దాం ఇలా చేద్దాం అనుకొని, ఆ రకంగా మీకు ఆ 3 సర్కిల్లో అలా కనపడింది. ఇప్పుడు ఆ రకంగా చూసుకుంటే రోహిణి గారు సూట్ కేసు ప్రేరణకి ఇచ్చారు, నాకు ఇలా అంతెందుకు లీస్ట్ పెర్ఫార్మెన్స్ నేను గౌతమ్ ఉంటే రోహిణి గారు నాకే ఓటేశారు, అప్పుడే కదా నాకు గోతం వచ్చింది. ఇదంతా బేసిక్ గా జరిగింది. నామినేషన్స్ అనేది నేను ఒక్కడనే కాదు కదా, వాళ్ళు కూడా చేయలేదు రోహిణి గారికి, అంటే వాళ్ళకి రీజన్స్ లేవు అక్కడ, అంతే, అంతకుమించి ఏమి లేదు. ఓకే, అలా రీజన్స్ లేకపోవడం వల్ల నాకు సీరియస్లీ నేను స్టేజ్ మీద వచ్చేటప్పుడు కూడా నాకు సార్ ముందు ఒకటే చెప్పా, సార్ రోహిణి గారిలో ఒక్క నెగిటివిటీ నాకు కనపల్లా, ఒకే ఒక్క నెగిటివిటీ నామినేషన్స్ లోకి రాలేదు ఆవిడ, అదే పెద్ద నెగిటివిటీ అని చెప్పా. బిగ్ బాస్ వల్ల నీకు ఏమైనా ప్లస్ అయిందా? అయిందన్నా. ఏమైంది ఏందన్నా, చాలా నేర్చుకున్నా బిగ్ బాస్ వల్ల. ఇప్పుడు బేసిక్ గా నేను నేర్చుకున్నాను కెరియర్ పరంగా నేను అడుగుతున్నా. లైక్ ఇప్పుడు ఒక ఎంటర్టైనర్ హౌస్ లోకి వెళ్ళారంటే ఒక 4 సినిమాలు, లేకపోతే ఒక మంచి బిజీ లైఫ్, ఒక ఇది, లైక్ నీ లైఫ్ లో నీకు అలా అలాంటివి ఏమన్నా జరిగింది? లాస్ట్ సీజన్ బిగ్ బాస్ కి ఈ సీజన్ బిగ్ బాస్ కి మధ్యలో నేను 7 సినిమాలు చేశానన్న, అప్కమింగ్ రిలీజ్ అవుతాయి కొన్ని, ఐ మీన్ ఇంకొకటి పెండింగ్ ఉంది. ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత ఈ 3 weeks లో ఒక 2 మూవీస్ కమిట్ అయ్యానన్న. 7 సినిమాలు యాక్ట్ చేసి డబ్బింగ్ కూడా చెప్పేసిన ఆ సంవత్సరంలో. చిన్నయ్యమని పెద్ద, అప్పుడు దాకా నేను యూట్యూబ్ లోనే ఉండేవాడిని, అది చూసే నాకు ఆ 7 సినిమా ఆపర్చునిటీ అంటే వచ్చినాయి. ఐ మీన్ అంతకుముందు వచ్చినాయి కానీ ఆ డేట్స్ ఏదైతే ఇప్పుడు 2 సినిమాలు ఉన్నాయి అనుకోండి, ఇది ఒకే రోజు డేట్ అడగడం వల్ల అలా మిస్ అయిన కొన్ని ఉన్నాయి. అలా 7 సినిమాలు నేను నటించి యాక్ట్ చేసి డబ్బింగ్లు చెప్పిన సినిమాలు అయితే ఉన్నాయి, అది రెడీగా ఉన్నాయి, మరి రిలీజ్ ఎప్పుడవుతాయో మరి. కానీ యూట్యూబ్ బాగా డెవలప్ అయింది కదా నీకు బిగ్ బాస్ తర్వాత? అవునన్నా, 3 లక్షలు అప్పుడు పోయా, ఇప్పుడు 8 లక్షల మంది సబ్స్క్రైబర్లు అయ్యారు. ఈ 2 సార్లు బిగ్ బాస్ చెప్పక 5 లక్షల మంది పెరిగారు. మరి వాళ్ళందరూ నన్ను చూసి నా ఆట చూసి నచ్చి నా దగ్గరకు వచ్చిన వాళ్ళే కదా, సంపాదించుకున్నావు డబ్బులు మంచిగానే వస్తున్నాయి అన్న, సంపాదించుకున్నా. ఎంత దాకా సంపాదించుకున్నావు? ఎంత నెట జీవితం ఏదో వస్తున్నాయి, దేవుడు ఆశీస్సులు. బంగారం ఇది మా చెల్లి నా బర్త్డేకి తన జాబ్ చేసుకుని డబ్బులు దాచుకొని మంత్లీ 12,000 13,000 సంథింగ్ ఏదో గోల్డ్ ఈఎంఐ కట్టి నా కోసం తీసుకున్నా. వాచ్ శోభ ఇచ్చింది బర్త్డేకి. నేను నా లైఫ్ లో వాచ్ పెట్టలే ఎప్పుడు, ఫస్ట్ వాచ్ ఇదే. శోభ ఇచ్చిందని పెట్టుకున్నావా? అలా అని కాదు, మా అమ్మకి నేను వాచ్ పెట్టుకోవాలి, నేను మీ మమ్మీకి కోరిక. ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా అది తీసుకో వాచ్, ఏ పోవా నాకు వద్దే. మా ఫ్రెండ్ గారు ఒకటి US నుండి పంపించాడు, అది అంతే 1-2 నెలలు వాడే పోయింది. నేను కంటిన్యూ చేయలేను, నేను పెట్టుకోవాలి నా లైఫ్ లో వాచ్ వాళ్ళ. ఇక అది ఇచ్చిన దగ్గర ఆల్మోస్ట్ నేను ఎక్కడ బయటకు వెళ్తున్నా పెడుతున్నా వాచ్, ఏదో ఉంటదిగా సరదాగా అట్ట పక్కనే. మాస్ గార్డ్ అని ఎందుకు అన్నారు? అది నాకే తెలియదు అన్న, మీరు చెప్పాలి బయట చూసి. నాకు బయటకు వచ్చేపాటికి మాస్ గార్డ్ అంటే ఎందుకు తిడుతున్నారా పొగుడుతున్నారా అర్థం కాల. తర్వాత కామెంట్స్ అవి చూసిన తర్వాత బేసిక్ గా నాకు నేను పర్సనల్ గా చాలా సాటిస్ఫై అయ్యా. ఈ సీజన్ లో ఒక ప్రోమో కింద 6,000 కామెంట్లు ఉంటే దాన్ని మొత్తం మాస్గడ్ తేజ గేమ్ చేంజర్ తేజ ఉప్పడేశారు. అమ్మని అమ్మాయి ఏంది ఎంతమందికి నచ్చామా మనం అని సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ సీరియస్లీ. ఎందుకంటే మనం కామెంట్ లో, నేను యూట్యూబ్ లో వీడియో చేసేటప్పుడు కూడా నాకు 500-600 కామెంట్లు వస్తాయి అన్న, నేను చేసే ఫుడ్ వీడియోకి కూడా. అటువంటిది 6,000 కామెంట్లు 7,000 కామెంట్లు నా పేర్లు ఉన్నాయి అంటే నాకు భలే అనిపించింది. అది టేస్టీ తేజ సింపతి ట్రై చేశాడా? ఏ విషయంలో అన్న? లైక్ ఫ్యామిలీ టైంలో అమ్మగారు కోసం
ఎక్కువసేపు ఏడవడం కానీ అక్కడ ఏదో కొంచెం సింపతి ట్రై చేశారు, కెమెరా వైపు చూసి మరీ ఏడవడం, కొంచెం సింపతి ట్రై చేశారు. కెమెరాలు చూసి ఆ, దాన్ని క్లిప్స్ చేసి మరి బయట ట్రోల్ చేస్తారు బయట. చూసా పిల్లోడు స్కూల్ వదిలేసి వెళ్ళిపోతే ఎంత ఎమోషన్ అయినా ఏమైనా చేయగలరబ్బా మీమ్స్ లో. నేను భలే నవ్వుకున్నా అది. ఓకే డన్. సింపతి అనేది బేసిక్ గా నా లైఫ్ లో నేను సింపతిని ఎప్పుడు కోరుకోనన్నా. సీరియస్లీ నాకు రియల్ లైఫ్ లో కూడా ఏమైనా ఉంది అంటే నేను అది చెప్పేసి అరే అయ్యో పాపం అని నా మీద జాలి చూపిస్తే నేను తీసుకోలేను, సీరియస్ గా తీసుకోలేను. అటువంటిది ఆ మూమెంట్ లో నా మనసులో ఏం వచ్చేసిందంటే బలంగా, అరే లాస్ట్ టైము ఫ్యామిలీ వీక్ అప్పుడు నువ్వు ఇంట్లో బయటికి వెళ్ళిపోయావు, ఇప్పుడు ఫ్యామిలీ వీక్ జరుగుతుంది, అందరు పేరెంట్స్ వస్తున్నారు, నువ్వు ఏదైతే అనుకున్నావో మీ అమ్మ రావట్లేదు, ఒకవేళ అదే వారం నేను ఎలిమినేట్ అయిపోతే ఏంటి పరిస్థితి? ఈ సీజన్ నేను వచ్చి అది ఉపయోగం లేకుండా వెళ్ళిపోద్ది, ఇంకా గిల్ట్ నన్ను వెంటాడుతూనే ఉంటుంది. 1 year నేను అది క్యారీ చేసిన, ఇంక ఇది లైఫ్ లాంగ్ క్యారీ అయ్యిద్ది. యాక్చువల్గా ఈ అవకాశం రావడం గొప్ప రెండోసారి, నేను అనుకోవాలా ఈసారి అది నిజం చేసుకోవాలా. అండ్ నేనేమనుకున్నానంటే ఇంకోటి ట్విస్ట్ అండ్ టర్న్స్ ఎప్పుడైతే నాకు సార్ చెప్పారో ఫిక్స్ అయిపోయా మైండ్లో, అమ్మ రావట్లేదు ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదు. 1-2 రోజులు పోయిన తర్వాత ఎలాగైనా పంపిస్తాడేమోలే చిన్న ఆశ నాకు కలిగింది. ఆశ ఉండటం వేరు, అన్ని గెస్ చేస్తావు కదా, అమ్మ ఎలాగైనా పంపిస్తారు బిగ్ బాస్, ఆశ ఉంది ఏమండి, హోప్ ఉండటం వేరు, అది నిజమైద్దనే ఇది వేరు. అమ్మ వస్తుందనే ఆశ ఉంది లోపల. అక్కడ నాకు ఇంకేమనిపించింది అంటే శనివారం అంత పెద్ద ఎపిసోడ్ ఓన్లీ దీని మీదే చేశారు. వర్స్ట్ కంటెస్టెంట్ ఎవరు చేసి ఇది ప్రక్రియ పెట్టారు. 1 day మొత్తం దీని మీదే కేటాయించినప్పుడు దీని వాళ్ళు చాలా సీరియస్ గా తీసుకున్నారు. నాకు సార్ నోటెమట చెప్పారు ఆ మాట. నాకు అప్పుడు చెప్పంగానే అమ్మా ఇదేంటి, నాకు అది వీక్నెస్ అని మేబీ దాంతో ఏమైనా చేస్తున్నారేమోలే అనే ఆలోచన వచ్చే దాని మీద ఎమోషన్ నన్ను ఓవర్కమ్ చేసేసింది. 1-2 రోజుల తర్వాత లేదు అమ్మ వస్తుంది అని నా మైండ్లో చెప్పుకున్నా కూడా మళ్ళీ అరే ట్విస్ట్ అండ్ టర్న్స్, అమ్మ రాకుండా ఈ వారం ఎలిమినేట్ అయిపోతే ఏంటి పరిస్థితి, ఆ ఊహ వచ్చి నా యొక్క ఎమోషన్ కంట్రోల్ కాల. అండ్ అది కాకుండా పేరెంట్స్ అందరు వస్తున్నప్పుడు పృథ్వీ వాళ్ళ మదర్ వచ్చినప్పుడు అయితే నా వల్ల కాలేదండి. KGF సాంగ్ వేసి అమ్మ పాట వేసి ఇచ్చేసారు కదా, నేను ఏమనుకున్నా అంటే మా అమ్మ వస్తుంది అనుకున్నా. ఇలా చేసి అమ్మను పంపిస్తున్నారు, నా లోపల అమ్మ వస్తుంది అని చూడగానే పృథ్వీ వాళ్ళ మదర్ గారు వచ్చారు. అమ్మ రాలేదా అని అన్వాంటెడ్ గానే తెలియకుండానే మీరు చూస్తే నుంచుండిపోతాను, కళ్ళ నుండి నీళ్ళు వస్తాయి. అంత పెద్ద గొప్ప ఆర్టిస్ట్ కాదు నేను, ఓపెన్ గా ఇప్పుడు నుంచొని ఆడవరా అంటే ఆడవలేను. అది రియల్ ఎమోషన్, అక్కడ ఫేక్ చేయడానికి ఏం లేదు అక్కడ. అండ్ దట్టు ఆ మూమెంట్ లో ఆ పాటలకి ఆ ఎలివేషన్లకి నా మైండ్ మొత్తం దాంతోనే ఉంది. వచ్చేస్తుంది ఏడుపు. నేను చాలా కంట్రోల్ చేసుకోవాలని చూసినా కానీ కంట్రోల్ కాలేదు. నేనే చాలాసార్లు చెప్తా, బిగ్ బాస్ అనేది ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోవాలి. నా సెన్స్ లో మనం ఎమోషన్స్ కంట్రోల్లో ఉన్నప్పుడు మన ఆలోచన కూడా మన దగ్గర ఉంటుంది అన్న. పీక్స్ లో ఉన్నా కూడా డిఫరెంట్ ఆలోచనలు వస్తాయి, తక్కువ డిఫరెంట్ ఆలోచనలు వస్తాయి. ఆ వారం అంతా ఎమోషన్స్ పీక్స్ లో ఉన్నాయి, మీకు ఇంకా బయటికి టెలికాస్ట్ కాలేదు. నేను మా అమ్మ వచ్చే ముందు రోజు దాని గురించి ఆలోచిస్తూ అన్నం తింటూ గ్రౌండ్ లో వాకింగ్ చేస్తా కళ్ళు తిరిగి పడిపోయా ఆలోచనలకి. తీసుకెళ్లి మెడికల్ రూమ్కి తీసుకెళ్లి నన్ను గౌతమ్ వీళ్ళందరూ లేపి కాళ్ళు చేతులు రుద్ది తీసుకెళ్లి ఓఆర్ఎస్ లో పట్టించి టాబ్లెట్ వేసి మళ్ళీ తీసుకొచ్చి రూమ్ లో పడుకోబెట్టారు. ఇంత జరిగింది, ఇది టెలికాస్ట్ చేయలే, ఇది జరిగింది 1 day బిఫోర్. మా అమ్మ వచ్చేది ఎందుకంటే నాకు రాత్రులు నిద్రలేవు. మీకు పొద్దున అందరు పేరెంట్స్ వచ్చినప్పుడు ఎంత యాక్టివ్ కనబడుతున్నాను, 5 రోజులు నిద్రపోయిందే లేదు, నిద్ర పట్టదు. లెగుస్తాను, అటు ఇటు తిరుగుతాను, మళ్ళీ అటు చూస్తాను, ఇటు చూస్తాను, మళ్ళీ పడుకుంటాను, నిద్ర కూడా అవ్వట్లా. ఆ 5 days స్లీప్లెస్ నైట్స్, దట్టు సరిగ్గా ఎక్కకపోవడం, ఆలోచనలు ఇవన్నీ వచ్చేసి కళ్ళు తిరిగి పడిపోయాను నేను. కళ్ళు తిరిగి పడిపోయేది మరి అది ఎలా ఇదైద్ది? ఒకవేళ అది కాదు అనుకుంటే బిగ్ బాస్ అలాగే తెలియదా వీళ్ళు ఇలా చేస్తున్నాడని? కాకపోతే అది కూడా బయట పెడితే బాగోదేమో వాళ్ళు పెట్టలేదేమో. నేను బయటకు వచ్చి నాకు చూసుకున్నా, ఆ ఫ్యామిలీ వీక్ ఎపిసోడ్ ఒకటే చూసాను నేను, అదొకటి చూసా ఫుల్ ఎపిసోడ్. రోహిణి గారు మెగా చీఫ్ అయిన ఎపిసోడ్, ఈ 2 episodes చూసా, మిగిలిన అన్ని రీల్స్ కంటెంట్ అయితే వస్తున్నా అంతేగాని. అండ్ అలా కళ్ళు తిరిగి కూడా పడిపోయానండి. అది ఏ ఊర్లో సింపతి అది కాదు, అది జెన్యూన్ ఎమోషన్ వచ్చింది అంతే. అది ఒకటి లైక్ ఇది ఒకటి కూడా వరస్ట్ హౌస్ మేట్లు నీకు ఎక్కువ ఓట్స్ పడ్డాయి, 3 వచ్చినాయి. ఆ 3 ఎవరు వేసారన్నది కూడా గెస్ట్ చేశాను నేను. ఎక్కువ మంది ఏదో అక్కడ కూడా మళ్ళీ చేశాడా, అక్కడ కూడా సింపతి కోసం ట్రై చేశాడా? వాళ్ళ ముగ్గురు నాకు కూడా అందులో సింపతి వరస్ట్ హౌస్ మేట్ వచ్చిందని చెప్పి వచ్చిందని సింపతి ట్రై చేసావా ఏమైనా అన్నట్టు అన్నారు. వరస్ట్ హౌస్ మేట్ వచ్చింది, సింపతి ఎక్కడ ట్రై చేశాను నాకు అర్థం కాలా. నాగార్జున గారు ఎవరికైతే వరస్ట్ హౌస్ మేట్ వచ్చిందో వాళ్ళకి ఫ్యామిలీ వీక్ రాదన్నారు. ఫ్యామిలీ వీక్ రాదా, ఎవరో కాదు టేస్ట్ ఇదే మీ ఫ్యామిలీ రాదన్నారు. ఇదే నేను వచ్చిందే దాని సార్
నా ఫస్ట్ ప్రయారిటీ అదే సార్. ఫ్యామిలీ రాకపోతే ఎలా సార్ అంటే హౌస్ మేట్స్ అందరు కలిసి డిసైడ్ చేశారు, మెజారిటీ వచ్చింది, ఇంక చేసేది ఏమి లేదనగానే నేను అక్కడ నా మాట రాలా నోటెమ్మట నుంచుని పోయి ఓకే సార్ ఐ విల్ యాక్సెప్ట్ సార్ అని చెప్పి కూర్చున్నా. ఇంకా అక్కడ సింపతి ఏమి లేదు, నేను దాని గురించి ఏమి మాట్లాడాలి అసలు. ప్యూర్లీ పర్సనల్ ఒపీనియన్ కదా, ఇట్స్ ప్యూర్లీ మై పర్సనల్ ఒపీనియన్, ఇట్స్ మై ప్యూర్లీ పర్సనల్ ఒపీనియన్ అని చెప్పి మాట్లాడుతూ ఉంటాం. అవతల వ్యక్తులు టేస్టీ తేజ గురించి ఏదైనా చెప్తున్నప్పుడు వాళ్ళది కూడా పర్సనల్ ఒపీనియన్గా తీసుకోవచ్చు కదా అని చెప్పి అడిగారు. పర్సనల్ ఒపీనియన్ నేను అంటున్నా, ఇట్స్ యువర్ పర్సనల్ ఒపీనియన్, ఐ రెస్పెక్ట్ ఇట్, కానీ నేను దాన్ని యాక్సెప్ట్ చేయను. అది ఎందుకు యాక్సెప్ట్ చేయను? అది వాళ్ళ ఒపీనియన్ అండి, దాన్ని నేను ఎట్లా యాక్సెప్ట్ చేస్తాను? ఒక్కొక్కసారి అది మీ ఒపీనియన్ మార్చుకోమని నేను చెప్పను. మీ ఒపీనియన్ నేను రెస్పెక్ట్ ఇస్తాను, అది యాక్సెప్ట్ చేస్తాను, బట్ నేను ఎందుకు చేశాను నా రీజన్ చెప్తాను. ఇది నేను చెప్పింది అక్కడ ఏ విషయం అయినా. కానీ ఇది ఎక్కడి నుంచి వచ్చింది మీకు? ఇట్స్ మై ప్యూర్లీ పర్సనల్ ఒపీనియన్ ఎందుకు స్టార్ట్ చేసి? లాస్ట్ సీజన్ లో కూడా ఉంది, లాస్ట్ సీజన్ లో పాజిటివ్ వైబ్స్ నెగిటివ్ వైబ్స్ లాస్ట్ టైం, ఈసారి అసలు వాళ్ళదాన్ని ఎందుకులే అని. ఎందుకంటే ప్రతి మనిషి మనం మాట్లాడేది మనకు అనిపించిందే మాట్లాడతాం. కొన్ని ఇప్పుడు బయట మన నిజ జీవితంలో కూడా ఇప్పుడు మీరు నన్ను అడిగే క్వశ్చన్ మీకు అనిపించినాయే, మీరు చూసినాయి, మీకు ఇలా అనిపించింది, మీరు నన్ను అడుగుతారు. ఇప్పుడు నేను చెప్పేది ఏంటి, నాకు అనిపించింది నేను చెప్తున్నా. అందుకని నేను మాట్లాడేది ఇప్పుడు ఏదైతే నుంచో మాట్లాడుతున్నానో ఇట్స్ ప్యూర్లీ మై పర్సనల్ ఒపీనియన్. నాకు ఏదైతే నేను చూసిన దాన్ని బట్టి నాకు ఏమైతే అనిపించిందో నేను అదే మాట్లాడుతున్నాను అనేది క్లారిటీ చెప్తున్నాను అంతే. అవినాష్ రోహిణి లేకపోయి ఉంటే టేస్టీ తేజ ముందే ఎలిమినేట్ అయిపోయేవాడు అని అంటారు. టాప్ 5 వచ్చేవాడిని. ఎందుకేంటన్నా మీరు చూసారు గేమర్ పరంగా సూపర్ అన్నారు, ఇప్పుడు అవినాష్ అన్న రోహిణి గారు లేకపోతే ఎంటర్టైన్మెంట్ నాదే కదా, ఇంకా అల్లాడుకునేవాడిని, ఒక్కొక్కరిని సరదాగా ఆడేసుకునేవాడిని, ఇంకో 2 వారాలు ఎక్స్ట్రానే ఉండేవాడిని. అప్పుడు నేను నువ్వు రోహిణి కూర్చొని ఎంటర్టైనర్ల గురించి మాట్లాడారు కదా, అది ఎందుకు మాట్లాడాలనిపించింది? లైక్ అది ఫ్లోలో వచ్చేసింది. ఎందుకంటే రోహిణి గారికి ఇంటి నుండి వీడియో వచ్చింది, నాకు ఇంటి నుండి వీడియో వచ్చింది. ఆ వీడియో వచ్చినప్పుడు వాళ్ళు అన్నారు, మా అమ్మ వాళ్ళు రోహిణి వాళ్ళ అమ్మాలు కూడా చెప్పింది, అరే నానిగా బాగా ఆడుతున్నారా, టాప్ 5 దాకా ఉండాలరా, టాప్ 5 లో ఉండాలరా మా అమ్మాలు చెప్పారు. రోహిణి వాళ్ళ అమ్మ కూడా కాలు బాగోపోయినా మంచిగా ఆడుతున్నామా, టాప్ 5 ఉండమ్మా అన్నారు. మిగిలిన వచ్చిన కంటెస్టెంట్స్ అందరూ విన్నర్ అయిరా, కప్పు తీసుకురావాలని చెప్పి వాళ్ళ పేరెంట్స్ వీడియో బయటకు వచ్చినాయి. ఇదేంటి వీళ్ళు టాప్ 5 దాకా అన్నారు, వినరావా అంట. మరే మనం విన్నర్ల కామరాదు, వాళ్ళకి కూడా తెలుసులేరా, అందుకే ఉన్నంతకాలం చేసేద్దాం, ఆడేసుకుందాం, వెళ్ళిపోదాము అని ఆశ అట్లొచ్చింది అంతేలే. కానీ అది బయటకు వచ్చి ఇంత వైరల్ అవుతుందని మేము అనుకోలేదు, అస్సలు ఎక్స్పెక్ట్ చేయాలి. అది ఆ మూమెంట్ లో మాకు అనిపించింది, అవును నిజా కదా. ఆవిడ కూడా అన్నారు, అవునండి ఎంటర్టైనర్ కప్పులు ఇరు, మనం ఉన్నంతకాలం ఎంటర్టైన్మెంట్ చేసుకుని వెళ్ళిపోవటమే, మన పని మనం చేసుకుందామండి, ఇదే మేము మాట్లాడుకుంది. టేస్టీ తేజకి బయట ఫ్రెండ్స్ చాలా తక్కువ మంది సపోర్ట్ చేశారు ఈ సీజన్ లో. ఎందుకంటే అంటే సపోర్ట్ చేయని వాళ్ళకి, ఇంకా అదంతా కాదు, టేస్టీ తేజకి సపోర్ట్ చేయని వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నావు? నార్మల్గా సపోర్ట్ చేయని వాళ్ళకి మేబీ వాళ్ళకి ఇంకో సపోర్ట్ వేరే వాళ్ళకి సపోర్ట్ చేయాలి. నాకు నా సీజన్ వాళ్ళు అందరూ పెట్టారండి స్టోరీస్, సీరియస్లీ. సీజన్ గురించి అనే కాదు, ఆడియన్స్ అయినా లేకపోతే ఎవరైనా అందరి గురించి మాట్లాడుతున్నారు. లేదు వాళ్ళకి కొంతమందికి నచ్చుతారండి, నచ్చిన వాళ్ళు సపోర్ట్ చేశారు, నచ్చిన వాళ్ళు సపోర్ట్ చేయలేదంటే వాళ్ళకి నచ్చలేదు. ఇట్స్ దేర్ ప్యూర్లీ పర్సనల్ ఒపీనియన్ అంతే. ఐ రెస్పెక్ట్ దెమ్. ఒక ₹1,00,00,000 క్వశ్చన్, ₹1,00,00,000 క్వశ్చన్, హౌస్ లో నుంచి బయటకు వచ్చిన అందరూ సన్నంగా అయ్యారు. లాస్ట్ సీజన్ కూడా 2 kgs పెరిగి వచ్చాయి. విష్ణు ఎలా వచ్చినా వెళ్ళినప్పుడు ఎలా ఉండేది చూసావా? తగ్గిపోయారు మేడం గారు చాలా. అసలు మొత్తం ఇది మేడం మార్నింగ్ అసలు టిఫిన్ చేయరు, ఓన్లీ 1 మీల్, మధ్యాహ్నం భోజనం చేస్తారు, రాత్రికి మళ్ళీ చేస్తారు అంతే. పొద్దున పూట టిఫినే చేయరు. ఇక అందరూ ఫుడ్ అక్కడ ఆకలి ఎక్కువేదన్నా, నీకు తెలిసిందే, ఏది ఉంటే తినేసామని అయిపోయింది. మన అట్టగా 4 పూటలు తినేవాడిని, అన్నం వండుకునేవాడిని, మనమే కదా వంట అంతా, పెడతాం తింటాం. నాకు కోపం వచ్చినా, బాధ వేసినా, ఆటలో ఓడినా గెలిచినా, సంతోషం వేసినా, ప్లేట్ తీసేయడం, కలవడం, మెంగటం కాదు. అది తింటున్నావు ఓకే, కానీ అక్కడ ఫుడ్ కూడా ఎక్కదు తెలుసా, ఒంటికి పట్టదు. అక్కడ ఫుడ్ పట్టదు. నా ఎమోషన్ ఫుడ్ అన్నా. ఇక నాకు చెప్తున్నా కదా, నాకు ఏ ఎమోషన్ వచ్చినా దాని ఫుడ్ మీద చూపించుకుంటా. టాస్క్లు ఆడావు, మొత్తం పరిగెత్తావు, అటు నుంచి ఇటు పరిగెడుతూ, ఇటు నుంచి అటు పరిగెడుతుంటావు, అన్ని చేస్తున్నావు, కానీ ఎందుకు టేస్టీ తేజ తగ్గట్లేదు అనేది 2 సీజన్లకు వెళ్ళొచ్చు. నాకు బేసిక్ థైరాయిడ్ కూడా ఉందన్న. వచ్చా దాంతో పాటు ఆల్మోస్ట్ నేను 15 years థైరాయిడ్ టాబ్లెట్స్ కూడా వాడుతున్నా. ఎవ్రీడే మార్నింగ్ వేసుకుంటాను. ఇక మన బాడీ స్ట్రక్చర్ అది ఇంకొంచెం వర్కౌట్స్ చేస్తే కానీ ఇది తగ్గదు. ఇది వర్కౌట్ చేసినా తగ్గేలా లేదు. టాప్ 5 లో ఉన్న వాళ్ళు అందరూ వర్త్ అని అనుకుంటున్నావా? జనాలు నమ్మి వాళ్ళు టాప్ 5 లో పెట్టారు కాబట్టి ఆబ్వియస్లీ వర్తే అంతే, ఇంకా దాంట్లో ఇంకోటి లేమో. ఇది నేను ఒక ఇష్యూ టాపిక్ ఒకటి నేను చూసా, లైక్ నాదే నీది కాదు, నువ్వు ఫినాలేలో ఉన్నావు కదా. ఉన్నాను. ఫినాలేలోని ఒకరు నిఖిల్ కప్పు గెలిచాక నా కెనడా మా వాళ్ళే గెలిచాడరా అని చెప్పి డాన్స్లు వేశారు అని చెప్పి ఒక రూమర్ స్ప్రెడ్ అయింది. అవునా? అది ఎంతవరకు నిజమని నాకు తెలియదు అసలు. తెలీదా? ఎవరంట? ఎవరు డాన్స్ చేశారంటే ఎవరు అని నీకేమైనా తెలుసా అది అని?
అందరం లేచి చప్పట్లు కొట్టాం అక్కడ వరకు నాకు తెలిసి. మీరు క్వశ్చన్ కదా నాకు తెలియదు ఇదేందో. అంటే కంటెస్టెంట్లా లేకపోతే బయట జనాలా? కంటెస్టెంట్లా తెలీదు. ఇదేందయ్యా ఇదే నాకు తెలియదే. 2 వారాలు అయిపోయింది, నేను ఇప్పుడు చూడలేదు, ఇది మళ్ళీ వెళ్ళలేదు కూడా. ఎందుకు కంటెస్టెంట్లు అందరూ డల్గా ఉన్నారు ఇప్పుడు? నార్మల్గా ఈసారి కంటెస్టెంట్స్లు కొంతమంది చాలా మంది డల్గా ఉన్నారు. ఎందుకు డల్గా ఉన్నారు అని అంటున్నారు. దానికి ఏమైనా అంటావా? అంటే లోపల నువ్వు వాళ్ళని చూసావు కదా, నీకు ఒక ఐడియా ఉందా? అంటే ఓన్లీ టాస్క్ అంటే టాస్క్ ఆడుతున్నారు, లేకపోతే ఫస్ట్ 5 వారాలు అదే ఉంది. తర్వాత కూడా మీరు ఇళ్ళకి కూడా వాళ్ళు అలాగే ఉన్నారంటగా. మేము అక్కడ యాక్టివ్ ఉండటానికే చూసాం, యాక్టివ్ వేయడానికే చూసాం. యాక్టివ్ అంటే ఊరిని తేజగాడే పోయి తిని ఇట్లా బాలపడతాడు వాడేమి యాక్టివ్ అనొచ్చులే కానీ చెబుతుంది అది రెస్ట్ మోడ్ అండి. చెబుతున్నా మళ్ళీ 24 hours బ్రెయిన్ యాక్టివ్ లో ఉండాలి అంటే మినిమం రెస్ట్ బ్రెయిన్ కావాలి. కాస్త కూర్చొని తిన్నాక పన్నాక ఇట్లా కూర్చుంటే దానికి రెస్ట్ ఇస్తే అప్పుడే బ్రెయిన్ బంద్ చేసిద్ది. నేను ఉంచొని అంటే ఇది బంద్ చేయదు. నాకు కూర్చొని నాకు 20 minutes 15 minutes తీసుకుంటే నాది యాక్టివ్ అయింది. దానికోసం కూర్చొని కొలబడతాం కానీ. అండ్ మిగిలిన వాళ్ళ ఇదిలో వాళ్ళు యాక్టివ్ గానే ఉన్నారేమో మరి నాకు తెలియదు, అది వాళ్ళ అభిప్రాయం కానీ. ఇంకా ఎపిసోడ్స్ చూడలేదన్న, ఓపెన్ మాట్లాడన్నా. చూస్తావా? చూడాలని ఉంది సీజన్. ఎందుకంటే నాకు నెక్స్ట్ లెవెల్ నేమ్ వచ్చింది ప్రతి వాళ్ళు. నేను అందుకు మొన్న ఏదో ఆఫీస్కి వెళ్ళాను, ఏదో మీటింగ్ పర్పస్ మీద. ఒక 20 to 25 members కూర్చొని వర్క్ చేస్తున్నారు. మీ ఐడ్రీమ్ మీడియా ఆఫీసర్లు మొత్తం ల్యాప్టాప్లకి. లోపల రాగానే ఒక తేజ అన్న వచ్చాడు అనగానే అందరూ 25 మంది పైకి లేచి చప్పట్లు కొట్టారయ్యా. అమ్మ ఏమైందా అంటే అన్న మామూలుగా ఆడావు ఇదే అన్నారు అనమాట. ఏదిరా నా భలే ఆడావు, నా పోయినసారి చూస్తే వెళ్ళావు ఏదో చేస్తున్నావు, ఈసారి వచ్చి ఏదో చేస్తావులే అనుకున్నా కానీ నెక్స్ట్ లెవెల్ అన్నా నీ మీద రెస్పెక్ట్ పెరిగిందని ఒక్కళ్ళు మాట్లాడుతుంటే అసలు నాకు లిటరల్లీ గూస్ బంప్స్ వచ్చినాయి. అరే నా గురించి అన్నా వీళ్ళు మాట్లాడుతుంది. 25 మంది అన్న ఆ లైఫ్ లో మామూలుగా మన స్టేజ్ మీద వెళ్తాం, మనం గెస్ట్ గా వెళ్తున్నప్పుడు చేసి చప్పట్లు అది వేరే అన్న. వాళ్ళు వర్క్ లో ఉన్నారు, నేను ర్యాండమ్ గా వెళ్ళాను, చూసి లెగిసి ఒకళ్ళు చప్పట్లు కొట్టారు, లెగిసి నుంచి అందరు కొట్టారన్న. ఎలా ఉంటదన్న ఆ మూమెంట్? అంత పేరు నాకు ఈ సీజన్ ఇచ్చిందన్న. కాబట్టి ఈ సీజన్ లో నేను చూడాలనుకుంటున్నా. ఇంకోసారి వెళ్తావా అన్న? జనాలు పడతారు చప్పట్లు కాదు, రారా వద్దన్న అత్యాసొద్దు, వచ్చిన దాంతో సంతృప్తి చెందుదాం. ఐఎమ్ వెరీ మచ్ సాటిస్ఫైడ్ విత్ మై బిగ్ బాస్ ఎక్స్పీరియన్స్. ఏం చెప్పాలనుకుంటున్నావు ఆడియన్స్ కి? ఇప్పుడు ఆ 4 వారాలు సపోర్ట్ చేసిన నీకు సపోర్ట్ చేసిన అందరికి ఆడియన్స్ కి ఏమైనా చెప్పాలనుకుంటున్నాను? ఒకటే నా బేసిక్ గా జబర్దస్త్ నుంచి మీరు నన్ను ఆదరిస్తూ ఎంకరేజ్ చేస్తూ వచ్చారు. మీరు ఎంకరేజ్ చేయడం వల్లే టేస్టీ తేజ అనేది పెట్టుకున్నాను. సెలబ్రిటీస్ తో ఫుడ్ వీడియోస్ చేసుకుంటున్నాను. అది బిగ్ బాస్ దాకా చేరి వాళ్ళు నాలో ఏదో వందలే విషయం అని చెప్పి దాంట్లోకి తీసుకున్నారు. ఒక సీజన్ తో అవ్వకుండా అది 2వ సీజన్ కూడా కొనసాగిందంటే సీరియస్లీ అది మీరు చూపించిన ప్రేమ ఆప్యాయత. అంటే అంతమంది ఏం చెప్పలేదు. లేకపోతే ఇంతమంది కంటెస్టెంట్ ఉండగా 2వసారి తేజగాడు ఎందుకన్నా, అంతమంది ఎంటర్టైనర్లు పోతున్నా తేజగాడు ఎందుకన్నా, ఏదో భిన్నంగా వాళ్ళలో ఉందని వాళ్ళు అనుకున్నారు. అండ్ ఎప్పుడైతే కంటెస్టెంట్స్ లోపల వాళ్ళని చూశాను ఎంటర్టైనర్స్ ని 2వ వారం 3వ వారం నేను బయటకు వచ్చేస్తా అనుకున్నా. అయినా కూడా 13వ వారం దాకా నన్ను అట్టి పెట్టారని నా ఆట నచ్చి నన్ను మెచ్చి మీరు అట్టి పెట్టినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఈ యొక్క జర్నీ కంటిన్యూ అయితే నా యొక్క యూట్యూబ్లో టేస్టీ తేజలో నా ఫుడ్ వీడియోస్ చేసుకుంటానే ఉంటాను. నాకు చేయగలిగినంత ఎంటర్టైన్మెంట్ మీకు చేస్తూనే ఉంటాను. సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంత మించి నేను ఎక్కువ ఏం చెప్పలేను. అండ్ ఇంకోటి దీనికి అదనంగా ఇంకోటి చెప్పాలనుకుంటున్నా అన్న, బిజినెస్ పరంగా ఒకటి స్టార్ట్ చేసుకున్నాను. దాన్ని కూడా నెక్స్ట్ లెవెల్ ఎంకరేజ్ చేశారు. టీ ఇరానీ నవాబ్స్ ఫ్రాంచైజీ పెట్టుకున్నా కదా, 22 బ్రాంచ్లు ఓపెన్ అయినాయి అన్న. ఎవడన్నా తేజగాడు నమ్మ అంతమంది బిజినెస్ స్టార్ట్ చేశారన్న. 22 బ్రాంచ్లు పెట్టుకున్నారు. త్వరలో ఆ మిగిలిన 3 బ్రాంచ్లు 25 బ్రాంచెస్ కంప్లీట్ చేసి ఒక పెద్ద మెగా ఈవెంట్ చేయబోతున్నాను. ఎక్కడా చెప్పలేదు ఈ విషయం, మీకు సందర్భం వచ్చింది కాబట్టి చెబుతున్నాను. అవును, అది ఎలా నడుస్తుంది టీ నవాబ్స్? అది ఏంటది? అది ఎందుకు పెట్టుకున్నావు? అది ఎందుకు పెట్టావు? అది ఇరానీ నవాబ్స్ బేసిక్ గా నా ఫ్రెండ్స్ ఒక 3 కలిసి పెట్టుకున్నాం అన్నది. మనకి ఇరానీ చాయ్ ఫేమస్ కదా, అది మనకు నవాబుల కాలం నుండి వచ్చింది. ఆ సెన్స్ తో అది పెట్టుకొని, అండ్ అది కూడా ప్యూర్లీ ఆర్గానిక్. ఆ యొక్క టీ పొడి కూడా ప్యూర్లీ ఆర్గానిక్. స్టార్ట్ చేసిన ప్రతి బ్రాంచ్ సూపర్ సక్సెస్ అయ్యింది. అందరూ వెరీ మచ్ సాటిస్ఫైడ్.